మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా సరే వ్యయంలో శని బలంగా ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. చేసే పనిలో కృషి లభిస్తుంది. అదేవిధంగా ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సహోదరి మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరంటే గిట్టని వాళ్ళు కూడా దగ్గరికి రావడం, చక్కగా మాట్లాడడం అనేవి జరుగుతాయి. మొత్తం మీద గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరు చక్కగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బంగారం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. షష్టమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. పంచంలో రవికేతువులు, తృతీయంలో గురువు, వ్యయంలో శని కూడా వీరికి బలంగా ఉంది. కాబట్టి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మునుపటి నిర్ణయాల కంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది. ఒక ఆశాజనకంగా ఉంటుంది. ఎన్నో కష్టాలు పడ్డాం, కష్టపడుతున్నాం, మన జీవితం ఇంతేనా అనే భావన కాకుండా ఇంకా ముందుకెళ్దాం. పరమేశ్వర అనుగ్రహం తోడుంటుంది. దైవబలం ఎక్కువగా ఉంటుంది. మన కష్టం మనం పడదాం. ఒకరి మీద మనం ఏ రోజు డిపెండెన్సీగా లేము. ఇప్పుడు కూడా ఉండవలసిన అవసరం లేదు. ఏదైతే ఏమైంది అడుగు ముందుకు వేద్దామనే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచించేవారు. ఇప్పుడు మీరు అలా ఆలోచన కాకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. ఇది ఒక అందుకు మంచిదని చెప్పచ్చు. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటే కొంతమందికి ఏలినాటి శని కలిసి వస్తుంది కూడా. ప్రస్తుతం మీకు ఈ వారం ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని భగవానుడు చక్కగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడిచిపోతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యం అవుతాయి. పిఆర్ సంబంధించి, H1B సంబంధించి, వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం నిదానంగా సాగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో గురువుతో కలుస్తున్నారు. గురు శుక్రుల కలయిక అంత మంచిది కాదు. అయితే సినీ కళా రంగాల వారికి, ఈ బ్యూటీషియన్స్కి, డెంటిస్ట్కి, ఫ్యాషన్ డిజైనింగ్, అలంకార సామాగ్రి ఈ రంగాల వారికి చాలా బాగుందని చెప్పచ్చు. నూతన ఉత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్న పెద్దలు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వస్తాయి, మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా రాయండి. వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం రావాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అన్న కళ నెరవేరుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బంది పడాలని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి అయితే సాఫ్ట్వేర్ పరంగా అంత అనుకూలంగా లేదు. అది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. ఏదైనా వారి జాతకాన్ని బట్టే ఉంటుంది. కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు, అంతే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే మీరు చదువుకున్న చదువుకి కాకుండా వేరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సరే, ఏదైనా సరే ముందు ఉద్యోగం ముఖ్యం, ఉద్యోగం చేద్దాం, ఏదైనా పర్వాలేదు అనే భావంతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, మంచి ఉద్యోగం రావడం అనేది ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా కూడా వీరికి ఈ వారం సానుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ మేషరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారం చేయడం, ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారికి వడమాల వేయండి. అది వేసి 10 మందికి పంచిపెట్టండి. ఈ ఏలినాటి శని సమయంలో సాధ్యమైనంత వరకు
హనుమాన్ చాలీసా పఠించడం లేదా ప్రతిరోజు ఇంట్లో సుందరాకాండ పారాయణ వినడం అనేది చాలా చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.